సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఎలా ఉన్నారు? బాబు చనిపోయాడు, అల్లుడు చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, నా కోళ్ళ చనిపోయింది, నా రాజులాట కొడుకు చచ్చిపోయాడు, రాజులాట అల్లుడు ఇద్దరు 15 రోజుల్లో చచ్చిపోయారు. అందరూ బలవంతమే. అంకుల్ని కూడా ప్యాకెట్ కడి చంపేసి పడేశారు. కొడుకు భార్య చచ్చిపోయిన కానీ పిచ్చోడు అయిపోయి ఆడు బలవంతంగా చచ్చిపోయాడు. అల్లుడు మొన్న ఉగాది తెల్లారని అల్లుడు దినం రోజే కొడుకు. ఎవరైనా బతకగలరా? అర్జెంటుగా కన్ను ఆపరేషన్ చేయించుకోమన్నారు. ఆయన ఇప్పుడు ఒక 23,000 ఆపరేషన్కి అడిగాడు. నేను ఎక్కడికైనా మీ సర్జరీకి నేనే చేపిస్తాను. 25,000 అని చెప్పారు కదా, ఆ 25,000 నేనే అరేంజ్ చేసి మీ సర్జరీ చేయిస్తాను. బాధపడకండి, మీ అమ్మగారికి నేనే ఐ ఆపరేషన్ చేయిస్తాను. నేను మాట ఇచ్చి వెళ్తున్నాను. నా నుంచి నాకు తగ్గట్టు నేను అయితే హెల్ప్ చేస్తాను. ఇలాగ అందరికీ హెల్ప్ చేసి నువ్వు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా అందరి బాధలు నువ్వు తెలుసుకొని లోకానికి తెలియపరిచి నువ్వు చల్లగా ఉండవు. నేను ఒక వీడియో ద్వారా మాట్లాడలేదు, నాకు ఒక ఓదార్పుగా నువ్వు వచ్చేవని నేను అయ్యో 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 లేదు లేదు లేదు. సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ఒక స్పెషల్ వ్యక్తి. ఎందుకు స్పెషల్ వ్యక్తి అంటున్నానంటే, సో ఆమెని చూసి మనము చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఉమెన్గా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆమె వాళ్ళ పర్సన్స్ అందరినీ కోల్పోయినా కూడా అంత స్ట్రాంగ్గా నిల్చొని, ఎవరి కోసం అంత స్ట్రాంగ్గా నిల్చొని ఉంటుందో, అసలు ఆమె స్టోరీ ఏంటి, ఒక చిన్న షాప్ పెట్టుకొని మనకి అంత స్ట్రాంగ్గా నిల్చొని ఉంటుంది. సో అసలు ఆమె గురించి ఏంటి, మనందరికీ కూడా మనకి ఇప్పుడు అందరూ చూస్తున్నాము. ఎందుకంటే చాలామంది చిన్న బాధలు రాగానే సూసైడ్ చేసుకోవడం అనేది, సో ఇంకా చాలా జరుగుతున్నాయి. చిన్న చిన్న వాటికి మన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, సో ఇలా చాలా జరుగుతున్నాయి. కాబట్టి సో ఆమెని ఒక ఇన్స్పిరేషన్గా ఉమెన్కి చాలా యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఆమె ఎవరో కాదు, మనతోనే ఉన్నారు. సో ఆమెతో మాట్లాడి అసలు ఆమె స్టోరీ ఏంటన్నది మనం అంతా తెలుసుకుందాము. సో హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఎలాగంటే చావలేక బతకలేక ఉన్నాను. చాలా విన్నాను మీ గురించి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నువ్వు ఈ వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పారు కాబట్టి నేను ఇక్కడ మీ దగ్గర వచ్చి చేస్తున్నాను. భర్త పోయాడు, కొడుకు పోయాడు, అల్లుడు పోయాడు, నేనున్నాను. నాకు 2 మనవరాళ్ళు, ఒక మనవడు, 3 మనవరాళ్ళు, ఒక మనవడు. వాళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పుడు నాకే తెలియదు. వాళ్ళకి ఏ దేవుడు సాయపడతాడా అని ఆశతో బతుకుతున్నాను. ఈరోజు నేను నా కాడ డబ్బు లేదు, వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ అత్తోరి తరపునే లేదు, నా తరపునే లేదు. నా బిడ్డ కూడా ఇవాళ అన్నది అయిపోయింది. ఆ బిడ్డలు ఏం చేయాలా అని ఇప్పుడు ఆ బిడ్డ బాధ. వాళ్ళు చదువుతున్నారంటే వాళ్ళ మధ్యలో అయిపోయారు. మమ్మల్ని ఏ దేవుడు ఆదుకుంటాడా అని ఒక ఆశతో బతుకుతున్నాను. అది ఓకే. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక బాబు, ఆంటీ. ఒక బాబు, ఒక కూతురు. కూతురుతో బాబు చనిపోయాడు, అల్లుడు చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, నా కోళ్ళ చనిపోయింది, నేను ఉండిపోయాను. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ మీ పాప మీరు ఉంటున్నారు. ఓకే. అసలు మీరు ఏ ఊరు నుంచి ఇక్కడ వచ్చి మేము గుడివాడ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాం. అప్పుడు మా వాళ్ళు మగవాళ్ళు ఉన్నప్పుడు కూడా మనకి పరిస్థితులు బాగలేక ఇక్కడికైనా వస్తే మనకి ఏమన్నా కూడు గుడ్డ తింటామని వచ్చాము. ఇక్కడ కూడా మాకు కాలం వెళ్ళలేదు. ఇప్పుడు నా బిడ్డ నేను ఎలాగా ఏంటి, ఈ పిల్లల పరిస్థితి ఏంటి, ఈ పిల్లలకి ఎవరు సాయపడతారు, ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు అని ఒక ఆశతో ఈవేళ నేను ఈ వీడియోలో మాట్లాడుతాను. ఇలా ఉంటున్నారు కదా, అసలు ఏంటి వాళ్ళు ఎత్తుకుపోయిన దేవుడే ఈరోజు నాకు ఈ ధైర్యం ఇచ్చి ఈ భూమి మీద నన్ను ఉంచాడు. నా వాళ్ళందరిని ఎత్తుకుపోయాడు కదా, బాధపడకండి. ఆ దేవుడే మళ్ళీ ధైర్యం ఇచ్చి నన్ను ఉంచాడు. నా మనవరాళ్ళు 2, ఈమెకి 2 ఆడపిల్లలే. వాళ్ళ తరపున ఏమి లేదు, మన దగ్గర ఏమి లేదు. ఈవేళ ఏమైనా ఉంటే ఈవేళ నేను ఇంత బాధపడేదాన్ని కాదు. నేను ఏదో వాళ్ళకు ఉన్నానంతే ఉన్నాను చూడ్డాకే. నా దగ్గర 1 రూపాయి లేదు పెడతాకి. ఎంతకాలం, ఇంత వయసు అయింది నాకు ఉండడానికి ఒక ఇల్లు లేదు మాకు. ప్రస్తుతానికి కూడా లేదు, ఎక్కడా లేదు, ఆ దేశంలో లేదు, ఎక్కడా లేదు. మేము ఎలాగంటే అందరూ అనాథలుగా బతుకుతున్నాము.
అంతమంది ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనల్ని ఇప్పుడు ఆదుకొని కానీ మనకు డబ్బు ఇవ్వవసరం లేదమ్మా. కనీసం మనలో ఒక వాదార్పు. మా ఆయన నన్ను చూశారు, మా ఆయనకి నేను ఎవరు, మా ఎవరు నిన్నటి నుంచి ఎందుకు బాధపడుతున్నాడంటే ఈ లోకంలో అన్నీ చూస్తున్నాడు కాబట్టి నా గురించి బాధపడ్డాడు. అలాంటి బాధ కూడా నా అన్నోళ్ళకి లేదు. నా బిడ్డల కోసం నేను ఏడవలసిన పరిస్థితి అది. ఇప్పుడు అదిరా మా పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏ రూపముగా ఎవరి రూపముగా నా బిడ్డలకు ఒక సాయం చుట్టూ ఇంకొక సంవత్సరం వాళ్ళకి చదువులు ఉన్నాయి, అది ఏం చేయాలా అని మా బాధ. పెద్ద పిల్లకి ఒక 2 లక్షల వరకు అవుతుంది, చిన్న పిల్లకి ఒక 50,000తో సరిపోద్ది. అది మా పరిస్థితి. అలాగా దాని గురించి ఇప్పుడు నువ్వు నన్ను ఓదార్చుగా వచ్చావు చూడు. నేను ఒక వీడియో ద్వారాగా మాట్లాడలేదు, నాకు ఒక ఓదార్పుగా నువ్వు వచ్చేవని నేను అయ్యో 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 లేదు లేదు లేదు, ఖచ్చితంగా మా నుంచి కూడా ఏదో ఒక సపోర్ట్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. మీ మనవరాల కోసం నా నుంచి నాకు తగ్గట్టు నేను అయితే హెల్ప్ చేస్తాను అండి. అలాగా తల్లి, నువ్వు 100 ఏళ్ళు ఉండురా. మీరు అస్సలు నిజంగా నువ్వు 100 ఏళ్ళు ఉండురా తల్లి. నువ్వు ఇలాగ అందరికీ హెల్ప్ చేసి నువ్వు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా అందరి బాధలు నువ్వు తెలుసుకొని లోకానికి తెలియపరిచి నువ్వు చల్లగా ఉండరు. సరేనా? కాదు అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేరు. మీ ఆయన చనిపోయిన తర్వాత మనం అసలు బయట మీ నాటోళ్ళే మాకు సపోర్ట్, ఓదార్పునివ్వడం. మీరు ఏడకండి, మీరు బాధపడకండి, మీకు ఆ పిల్లల చదువులు అయిపోతే మీరు మంచిగా ఉంటారు అని అందరూ ఈ బయట వాళ్ళే మమ్మల్ని ఓదార్చి ఒక తల్లిదండ్రిగా ఒక బిడ్డలుగా ఇలాంటి కుర్రోళ్ళందరూ నాకు ఒక బిడ్డలు. నువ్వు ఎందుకు ఈ వయసులో కష్టపడుతున్నావు అని ప్రతి ఒక్కరు నన్ను అడుగుతారు. నాకు దేవుడు ఇలాగ ఇచ్చాడు ఆయన ఈ కర్మ, నేను ఇలా కష్టపడుతున్నాను నా బిడ్డ కోసం, నా బిడ్డల కోసం అని చెప్తాను. చదువుకుంటా మీరే ఈ చిన్న షాప్ పెట్టి పిల్లల్ని చదివిస్తున్నా నేను. నాకు ఇప్పుడు కన్ను కనబడదు, ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్లో వచ్చాను. అవునవును అవును చెప్పారు. ఆయన ఇప్పుడు ఒక 23,000 ఆపరేషన్కి అడిగాడు. నేను ఎక్కడ తేను అర్జెంటుగా ఈ కన్ను ఆపరేషన్ చేయించుకోమన్నారు. నువ్వు ఎన్ని కళ్ళజోళ్ళు వేసుకున్నా తగ్గదమ్మా, నాకు అన్నం కూడా వెళ్ళట్లేదు అన్నము. నా ఆకలి చచ్చిపోయింది. నేను ఆ బిడ్డలే ఒక దారి అయ్యే వరకు నన్ను దేవుడు ఉంచడాన్ని ఒక బాధతో నేను ఏడుతున్నాను. మీరు అలా బాధపడకండి. మా వీడియో అంటే మేము ఉన్నప్పుడే నా బిడ్డలకి ఎవరు పిలిచేవాళ్ళు లేరే, మేము లేకపోతే పరిస్థితి ఎందుకేడు. నా బిడ్డ పండులాగా ఉండేది, ఎట్లా అయింది చూడండి, పండులాగా ఉండేది. ఇవాళ పరిస్థితి ఏంటి? ఆ వయసు కానివ్వండి, ఇప్పుడు భర్త లేకుండా ఉండాలంటే ఎంత బాధ. 2 ఆడపిల్లలు చాకాలి, మన కాడ చూస్తే ఆస్తులు లేవయ్యా, ఉండడానికి ఇల్లు లేదయ్యా. ఎలా చెప్పు? ఏ దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనేది నాకైతే తెలియదు. మేము ఆ దేవుడినే తలుచుకుంటాం. నువ్వెవరి రూపంలో ఏ రూపంలో సాయం చేస్తావు తండ్రి అని నేను వచ్చే దారిలో శివయ్య ఉంటాడు. శివయ్య గుడి ఉంటే ఆ శివయ్యని నేను అడిగి వస్తాను అన్నమాట. ఈ షాప్ కడికి నేను రెక్కల మొక్కలు చేస్తున్నాను, నాకు శక్తినియ్యు, నాకు ఒక ధైర్యం ఇయ్యు, నా బిడ్డలకి ఏ రూపముగా నువ్వు సాయం చేస్తావో చెయ్యి. నాకాడ అంతకన్నా ఏ ఆప్షన్స్ లేదు శివయ్య అంటాను, వస్తాను ఇక్కడికి. నా సంచిన ఎత్తుమే పెట్టుకొని వచ్చి అదే పొద్దున్న వస్తారంట 6 o'clockకి. నేను మా మామయ్య చెప్తే నేను వింటున్నా. సో పొద్దున 6 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటారని నేను కూడా విన్నాను. మా ఆయన చూసి అదే బాధపడి నిన్నటి నుంచి నన్ను తెగ ఇది అవుతున్నాడు. నువ్వు ఈ వయసులో ఇలా చేస్తున్నావు, ఇది ఒక న్యాయమే కదా, నువ్వు ఆ బిడ్డల కోసం చేస్తున్నావు అంటే ఇది ఒక న్యాయమే. ఆయన ఎవరో ఒక న్యాయం గురించి మాట్లాడితే అప్పుడు అన్నారు మాయ. ఆవిడని నేను పొద్దున్న 5 వచ్చింది, ఇంకా 6 వరకు ఉంటుంది. ఎవరి కోసము? అవి న్యాయం చేసినట్టు కదా అని మాయ అప్పుడు ఆ అబ్బాయిని ఎదుర్కొన్నాడు అన్నమాట. అలాగా మాయ నన్ను, మాయ ఎవరో బిడ్డ నాకు తెలీదు, నేనెవరో మాయకు తెలీదు. నేను ఎలాగ అగౌరవించుతాను, అక్కడ ఏడుస్తున్నాను. అందరినీ ఎత్తుకుపోయాడమ్మా దేవుడు. నా బిడ్డని నన్ను నిలగుంచాడు, నా బిడ్డకి కూడా ఎప్పుడు సుఖశాంతులు లేవు అని ఏడుతుంటే మాయ చూశారు, నన్ను చూసి బాధపడుతున్నారన్నమాట. ఇప్పుడు ఇదంతా మీ మనవరాల కోసం, మీ కూతుర్ల కోసం, మనవల కోసం, నా బిడ్డ కోసం. నా రాజులటు కొడుకు చచ్చిపోయాడు, రాజులటు అల్లుడు, 15 రోజుల్లో చచ్చిపోయారు. అందరూ బలవంతమే. అంకుల్ని కూడా ప్యాకెట్ కాడ చంపేసి పడేశారు.
ఏమైంది మా ఆయన్ని ప్యాకెట్ ఆడుకునే ఆయన ప్యాకెట్ పిచ్చి ఉండేది. ఆ ప్యాకెట్ కడే చంపేశారు ఇలాంటి టైంలో. ఆయన అలాగిపోయాడు. కొడుకు భార్య చచ్చిపోయిన కన్నుడు పిచ్చోడు అయిపోయి ఆడు బలవంతమై చచ్చిపోయాడు. అల్లుడు మొన్న ఉగాది తెల్లారనగా అల్లుడు దినం రోజే కొడుకు. ఎవరైనా బతకగలరా? ఇది చాలా ఏమంటారు, బతకగలరా? భర్త పోయే, కోళ్ళ పోయే, కొడుకు 15 రోజుల్లో కోడి పిల్లలు కూడా సావువే. ఒకే వయసులో 2 అల్లుడు కొడుకు. ఎవరు బతకగలరా? ఈ భూమి మీద ఎవరైనా బతకగలవచ్చు? ఉంటాయి కష్టాలు అందరికీ, మనకు కాకపోతే ఎవరికి కాదు. కానీ దారుణం కదరా తల్లి. మేము ఏడపోతే ఏం చేయాలి చెప్పు? నాకు ఆకలి ఉండదు. ఇప్పుడు ఇంత టైం అయింది, నేను అంత తినలే. ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పు? ఇప్పుడు వరకు మీకు ఆకలి లేకున్నారా? ఏదైనా తినాలి కదా, మీరు ఆకలి లేస్తున్నాయి కదా. నాకు లేదు. నా బిడ్డల పరిస్థితి అటువంటిది. ఈవేళ నా బిడ్డను చూస్తే నా కడుపులో తరుక్కుపోతుంది. దానికి ఈ వయసులో ఈ కష్టాలు, ఈ బాధలు, నాకు బాగోకపోతే బాధ, బిడ్డలకు జరగకపోతే బాధ, అంతగా అంటీకే కదా. అది మా పరిస్థితి. ఇది చాలా అంటే చాలా. ఎందుకంటే ఇంతమంది ఒకేసారి చనిపోవడము, అది ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు. అయినా కూడా ఒక ఆడమ్మగా, సో మొగళ్ళు అంటే ఎలా అయినా కూడా మనం ఏమంటారు, ఫ్యామిలీ ఎప్పుడైనా ఒక ఇంట్లో మనం స్ట్రాంగ్గా ఉండాలంటే అది ఆడోళ్ళే చాలా పాజిటివ్గా ఉండగలరు. ఎందుకంటే ఇంత ఏజ్లో మనం చాలా చూస్తున్నాం కూడా. ఇంత ఏజ్లో ఒకేసారి అందరు పోయినా కూడా ఇంత స్ట్రాంగ్గా వాళ్ళ పిల్లల కోసం ఇంత స్ట్రాంగ్గా నిలబడుకొని ఉంది. చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అందరూ ఒకేసారి పోవడం అన్నది ఇట్స్ నాట్ ఈజీ. అసలు అది డైజెస్ట్ చేసుకోవడం కూడా ఈజీ కాదు మనం చెప్పుకోవాలంటే. సో నేను చూసి ఆమెని మీ అందరికీ కూడా మీరు ఇంతే స్ట్రాంగ్గా ఉండాలి, ప్రతి ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాలి ఏదైనా కూడా. సో ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మీరు ఎలా అయితే స్ట్రాంగ్గా నిల్చో ఉన్నారు, ఇప్పుడు మీరైతే చాలామంది ఇప్పుడు చూస్తుంటే అమ్మాయిల్ని కానీ లేకపోతే పెద్దోళ్ళని కానీ మీరు చెప్పే స్టోరీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది అందరికీ. సో ఇప్పుడు ఆడవాళ్ళు ఇంతే స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? మీరు చెప్పే చిన్న మాటలు ఏంటి? అంత స్ట్రాంగ్గా మీ అంత కొంచెం అంత బాధ ఉన్నా కూడా మీరు ఇంత వర్క్ చేస్తున్నారు, పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఏడ్చుకుంటూ అలానే చేస్తున్నారు. నేను కూడా చూశాను. సో మా మామయ్య చెప్పారు, నేను చూశాను. ఇంత ఏడ్చుకుంటూ. నేను ఏడని చిన్నం ఉండదు. నేను ఏడపోతే నా గుండెల్లో బరువు దిగదు. నేను ఆ అంకులతో కూడా నేను సుఖపడలే. ఆ అంకులు నాకు సుఖశాంతలు ఇవ్వలే, ఒక జీవితం ఇవ్వలే, నా బిడ్డలకు ఒక జీవితం ఇవ్వలే. ఆ పేకాట తాగుడుతోని ఎంతో మాకు ఆస్తులు ఉన్నాయి, ఎంత ఆటిని కూడా మాకు లేదు. మా మరిది బావ వాళ్ళు సొంతం చేసేసుకున్నారు. అక్కడ ఇంత రవ్వ ఏమి లేదు. ఇప్పుడు ఈ పిల్లకి ఎంతో ఉందండి. ఇప్పుడు వాళ్ళ భర్త చచ్చిపోయాడు అన్నప్పుడు ఆల్రెడీ గబలకాలు చేసేసుకున్నారు. మేము ఎట్లా బతకాలి చెప్పుకొని? ఎక్కడో ఒక్కడో ఒక అవకాశం అనేది ఉండాలి కదా. మరింత దారుణమా తల్లి? ఎక్కడైనా చూసావా? నువ్వు విన్నావా? నేను ఎక్కడ చూడలేదు. అదే ఎక్కడ వినలేదు. ఇంత ఒకేసారి అందరు చనిపోవడం అన్నది నేను ఎక్కడ వినలేదా అండి. అందుకే మాకు ఏం ఆకలి లేస్తాయిరా, మాకు ఎలా నిద్ర పడుతుంది, మా కళ్ళు పోక ఇంకేం పోతాయి చెప్పు. నేను 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కంటే నా కాలిన కన్నీళ్ళకి అంతము లేదు. కన్నీళ్ళు పడని క్షణము నాకు ఉండదు. ఆ దేవుడు ఈ నరులో మమ్మల్ని ఎవరు కాపాడుతారన్నది నాకే తెలియదు. నాకు ఓపుకున్న వరకు నా బిడ్డల కోసం ఈ చాయ్ బండి నడపకపోతే నాకు తప్పదు. నాకు ఇప్పుడు ఈ కాలు రావు. జనంకి బిల్ల వేసుకోకపోతే నడవలేను. ఈ కన్నుకి ఇప్పుడు 25,000 అవుద్దన్నారు. ఇప్పుడే వెళ్ళి వచ్చాను. ఎవరు పెడతారు 25,000? నేను దాన్ని ఎక్కడ బుక్కను, ఎక్కడ తెచ్చి పెడుతుంది నాకు? పిల్లలకి ఇప్పుడు ఈ సంవత్సరం మీకు ఎగ్జామ్ లాస్ట్కి వచ్చినాయి. చిన్న పిల్లలకు ఒక 40,000 ఇప్పుడు కట్టాలి, పెద్ద పిల్లకు ఒక 80,000 కట్టాలి. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ కట్టాలి. ఇంకొక సంవత్సరం ముందరాలకి, ఈ సంవత్సరం అయిపోతే ఇంకొక సంవత్సరం ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఏం చెయ్యాలా? మేము ఈ చాయ్ బండి మీద ఎన్ని లక్షలు పోగేస్తున్నాను నేను చెప్పు? మా జీవనం వెళ్తుంది. మేము కిరాయి కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి. కిరాయి 6,000, కరెంటు బిల్లు ఒక 1000 రూపాయలు వస్తుంది. మా బతుకు మేము నెల వచ్చేసరికి 7-8,000 ఆటికే కావాలి. మేము ఎక్కడ తేవాలి? ఇప్పుడు మీ ఇంట్లో కష్టపడేది మీరు ఒక్కరేనా? నేను, నా బిడ్డ, ఓన్లీ చాయ్ బండి ఒకటి దీని మీదే అంతే తల్లి. అది
ఇప్పుడు ఆడోళ్ళు మీ అంత స్ట్రాంగ్గా ఇప్పుడు చాలా మందిని చూస్తున్నామండి. నేను తెల్లారి 5ంటికి ఈ బుట్ట నెత్తి మీద పట్టుకొని వస్తే నాకు అది చూసి అందరూ బాధపడతారు. నా అన్నులే బాధ లేదు. అది నువ్వు ఈ వయసులో నీకు ఈ బాధలా ఆంటీ, నువ్వు ఎందుకు రోజు ఇదే టైంలో నువ్వే వెళ్తావు షాప్ కడుకంటే మా పరిస్థితి ఇదిరా నాన్న. మాకు దేవుడు ఇచ్చిన పరిస్థితి. ఈ పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షతో నా బిడ్డల కోసం నేను ఇప్పుడు పోరాడాలి. నేను రోజుకి ఆ దేవుడికి నాయన నాకు కొంచెం శక్తినియ్యు, నాకు కొంచెం ఓపికనియ్యు, నాకు ధైర్యం ఇయ్యి తండ్రి. అందరినీ ఎత్తుకుపోయావు కదా, నీకు కావాలన్న వాళ్ళు అందరినీ ఎత్తుకుపోయావు, మమ్మల్ని వదిలేవు. నాకు శక్తి ధైర్యాలు ఇవ్వు తండ్రి అని దేవుణ్ణి రోజు ప్రార్థిస్తున్నారు. నేను వస్తా శివయ్యకి నేను అడిగి వస్తా. నా బిడ్డల కోసం ఎవరి రూపంలో ఏ రూపంలో నువ్వెవరి వల్ల సాయం చేస్తావు అది నీ దయ. మా బరువు బాధ్యత నీదే. అంతకు మించి మాకాడ ఏరే దారి లేదు శివయ్య అని కాసేపు ఏడిసి వస్తా. ఇక్కడ సంచి దించి కాసేపు ఏడుస్తా. అప్పుడు ఈ పని మొదలు పెడతా. అదిరా మా కథ. కాదండి, ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆడోళ్ళు మీ అంత స్ట్రాంగ్గా ఉండట్లేదు. ఇప్పుడు చిన్న బాధ రాగానే చాలామంది సూసైడ్ చేసుకోవడము. ఇప్పుడు నేను చేసుకోవాలి లెక్క అయితే అదే నేను మరి చెప్పాను. నేనైతే బతకూడదురా. ఎందుకంటే నేను ఎప్పుడు సుఖపడలేదు కాబట్టి, కట్టుకున్న భర్తతో కూడా నేను సుఖపడలేదు. ఆయన మంచోళ్ళైతే నా బిడ్డల జీవితాలు ఎలా రావు కదా. మెయిన్ నీకు అదే కదరా తల్లి. ఆయన కూడా పట్టించుకునేవాడు కూడా ఆ ఆట అనుకునే ఆ ఆటకాడ అంతమైపోయాడు. నీకు వద్దు బాబు, ఎవరు కొట్టలేవు, ఎవరు తిట్టలేవు, ఎవరు ఏదో గొడవ వేసుకున్నా నువ్వు గొడవ వేసుకోలేవు, వద్దు బాబు అంటే మా మాట వినలే. ఆయన అలాగ అంతమైపోయాడు. కోళ్ళకి కరెంట్ ఆపరేషన్ చేయించారు పిల్లలు పుట్టకన్నా. 2 పాప బాబు పుట్టితే ఇంకా పిల్లలు అవసరం లేదు ఇద్దరని చేయితే ఆవిడకి ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వక ఆవిడ ఎగిరిపోయి, కొడుకు అల్లుడు ఇలాగ వంతులు వేసుకుని చచ్చిపోయినాడు. 15 రోజులు వీళ్ళిద్దరు ఎగిరిపోయారు రా తల్లి. ఇద్దరు రాజులు లేకుంటారా తల్లి. నేను తట్టుకోలేదురా. మీకు ఏం అవ్వదు. నేను మీకు కంటి ఆపరేషన్కి నేను హెల్ప్ చేస్తాను. ఏదో ఒకటి చేసి మా ఛానల్ సైడ్ నుంచో లేకపోతే మీకు ఖచ్చితంగా మీ కంటి ఆపరేషన్ ఎంత అవుతుంది అన్నారు? 25,000. ఎన్ని రోజులు అంట? మనకి చూసుకోమన్న టైం ఉంది. ఈ నెలలో చేయించుకోమ్మా. నేను ఖచ్చితంగా ఒక నెల నాకు టైం ఇవ్వండి. నేను మీకు ఆ కంటి ఆపరేషన్ నేనే చేపిస్తాను. ఇప్పుడే డ్రాప్స్ ఇచ్చారు. ఇది అందాక వెయ్యమ్మా. ఈ నెలలో ఒక నెలలో ఏదన్నా నువ్వు అవకాశం చూసుకో తల్లి. నేను అక్కడ ఏడిసా, అమ్మా నన్ను ఆపరేషన్ చేయించుకోమంటున్నావు, ఎంత అవుద్ది, నాకు ఏ దారి లేదురా తల్లి. నాకు వెనక ముందు పెట్టిన వాళ్ళు కూడా ఎవరు లేరురా. హాస్పిటల్కి కూడా నేను ఒకసారి ఏ హాస్పిటల్లో చెప్తే ఎవరు చేయించుకోమన్నారో చెప్తే నేను ఖచ్చితంగా వచ్చి హాస్పిటల్లో మాట్లాడి నేనే మీకు హెల్ప్ చేస్తాను. మీరు అసలు ఎప్పుడు ఇలా బాధపడుతూ ఎప్పుడు ఇంత మీరు స్ట్రాంగ్గా ఉన్నారంటే మిమ్మల్ని చూసి నేను కూడా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మిమ్మల్ని చూసి చాలా మంది కూడా ఇన్స్పిరేషన్గా కూడా నిన్ను వచ్చి మా అమ్మ కూడా నిన్ను చూసి తెలుసుకోవాలా అంటే అమ్మని తీసుకొచ్చి నిన్ను పరిచయం చేస్తాను. నువ్వు ఎంత ఓర్పుగా నువ్వు ఇదవుతున్నావు అంటే అమ్మ తెలుసుకోవాలి, అమ్మకి కూడా తెలియాలి. ఈ ఓర్పు అన్నది నేను వాళ్ళు శుభ్రంగా చూసుకుంటున్నాను, వాళ్ళు తిన్నంగా ఉండట్లేదు అంటే. ఇప్పుడు నీకు ఇలాగ బతుకుతున్నావంటే ఇదన్నీ చూసి అమ్మ కొంచెం తెలుసుకుంటుందేమో. నిన్ను చూసి నీ మాటలు నీ బాధలు చూసాను నిన్న మాయ అన్నారు. అవి తెలుసుకోవడా కాదమ్మా, నువ్వు తీసుకురా, నేను కూడా అమ్మని చూస్తాను అన్న. ఉంది ఇక్కడే ఉంది. నిన్న సాయంకాలం తీసుకొచ్చారంట. వర్షం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయాను, మళ్ళీ ఇంటికి లేదు. నేను కూడా వచ్చాను, యాక్చువల్లీ ఇక్కడే ఉన్నాను. మాట్లాడిన తర్వాత వెళ్ళాను, మా అమ్మమ్మని తీసుకొని వచ్చాను మిమ్మల్ని చూపించడానికి. వచ్చారంట మీ అందరూ. అప్పుడు ఆంటీ ఫోన్ చేసింది, నేను అప్పుడే వెళ్ళిపోయాను. ఇక మనం ఆ టైంకి మనవరాళ్ళు ఇంటికి వస్తారా, వెళ్తాను. ఇంట్లో ఏముంటే వాళ్ళకి పెడతాను, తినిపిస్తాను. అప్పుడు నైట్కి 1 గ్లాసులు బియ్యం వండుకుంటాము, ఎవరికి ఓపుకుంటారు తింటాము, లేకపోతే లేదు. మీ కూతురు కోసం మీ వాళ్ళ కోసం అంతమంది అలా అయినా కూడా ఇంత స్ట్రాంగ్ గా నిల్చో ఉన్నారు. అది ఒక ఆడదానికే సాధ్యం. అందరు ఇలా చేసి చెప్పుడారు కదా, మనన్ని అందరు ఇలా చేశారు కదమ్మ. ఇప్పుడు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు కదా. వాళ్ళ దగ్గర నా మనవరాళ్ళ వల్లైనా తల ఎత్తుకోవాలి. నా బిడ్డ నేను పోయినా కూడా తల ఎత్తుకొని ఉండాల.
నా కోరిక అది. నాలో ఏమీ చూడలేదు వాళ్ళ సంతోషాన్ని, దాని బిడ్డల ద్వారా కానీ ఒక సంతోషాన్ని చూడాలి, వాళ్ళందరికీ కళ్ళు తెరవాలి. అంత స్ట్రాంగ్ గా ఉన్నారు. మీ అదే కోరుకుంటున్నారు, అదే నా కోరిక అది, నా యాస అదే. ఇవాళ నేను ఈ బిడ్డల కోసం ఈ వయసులో నాకు ఈ కాళ్ళు రావు, ఈ కన్ను పోయింది, నాకు ఎన్ని బాధలున్నా నేను పోరాడుతా నా మనవరాళ్ళ కోసం. వాళ్ళ వల్ల నా కూతురు కొంచెం, నా కూతురైనా నాలా ఏడకూడదు కొన్నాళ్ళకి. ఇప్పుడైతే ఏడవడమే, ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చే వరకు మేము ఏడాలి. ఏడపోతే మా గుండెల్లో బరువు దిగదురా, మాకు ఈ కన్నీళ్ళు రాలేకపోతే మాకు బరువు దిగదురా. చిన్న నేను ఏడవలసిందే. నేనున్నాను చెప్పాను కదా, నేను అన్నానా, ఏ రూపముగో ఎవరి రూపములో ఎవరు ఏ మానవ రూపములో మాకు సాయం చేస్తావు శివయ్య అంటాను. మీరు కోరుకొని వచ్చారు, మీ వాళ్ళు లేకపోయినా కూడా నన్ను ఇక్కడికి పంపించారు టైంలో అంటే ఆ దేవుడే 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 శివయ్య అన్నాడు. నేనే ఎత్తుకుపోయాను కదా, నేనే వాళ్ళకి ఏదో మార్గం చూపించాలి కదా అని మా ఆయన నన్ను కలవడం ఎందుకు, మా ఆయన నేను చెప్పడం ఏంటి, నువ్వు రావడం ఏంటి, శివయ్య స్థలమే కదా ఇది. ఆయన నిర్ణయంగా ఆయన తీసుకుపోయాడు వాళ్ళే. అయితే నా బాధ ఏంటంటే పిల్లలకి అది లేకన్నా వాళ్ళు ఏమొత్తులు చూడకన్నా చచ్చిపోయారని నా బాధరా. మీరు ఇప్పుడు ఏం బాధపడకండి, ఇప్పుడు మీరు ఇంతే స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనల్ని చూసే వాళ్ళకి మీరు ఇలా అంటే ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మనం ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాము. ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, చాలామంది ఆడవాళ్ళు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇంత స్ట్రాంగ్గా ఎంత ఏ కష్టం వచ్చినా కూడా మీలాగా ఎదుర్కొనే అంత ధైర్యం అసలు ఏం చెప్తారు. అంత ఒకవేళ ఇలా కొలాప్స్ అయితే, అంటే కొలాప్స్ అవ్వడం మీన్స్ ఇలా ఒకవేళ అంతమంది ఒకేసారి ఎలా అవ్వడం, పరిస్థితుల్లో వాళ్ళు ఎలా బతకగలరు, వాళ్ళ ధైర్యం ఎలా తెచ్చుకోగలరని మనం ఈరోజు నా ద్వారా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా కొన్ని ఏం చెప్తారు ఒక 2 మాటల్లో. ఇలా మీరు ఇంత స్ట్రాంగ్గా ఉండని, మాకు ఇంత ఫ్యామిలీకి ఇలా అయినా కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళు ఇంతే స్ట్రాంగ్గా వాళ్ళ కుటుంబాలని చూసుకోవాలి. పోయినా సరే మరి ఆమె పెద్దమైనా సరే నాలాగే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల కోసం ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచించి బతకాల. వాళ్ళు చచ్చిపోయారని మనం కాదు, ఓ పక్కన ఏడాల ఓ పక్కన బతకాల. బాధ కష్టం రెండు ఉంటేనే ఉండాలి. యువతలు ఏడాలి, యువతలు కష్టపడాలి. పిల్లలు చూసినప్పుడు మనం ఏడకూడదు, ఎందుకంటే వాళ్ళు కూడా ధైర్యం తగ్గిపోతారు. ఇంత ధైర్యంగా ఉండాలి కదా. ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మనవులు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆస్తులు ఉంటాయి. ఆస్తులుండి బాధపడిన వెళ్ళిపోయారని మాత్రం కాదు, వాళ్ళు ఆస్తులుండి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆస్తులు ఉన్నోళ్ళే, ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా తల్లిదండ్రులను పక్కకు తోసి పిల్లలు కూడా ఉన్నారు. ఆ బాధ భరించలేక వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మాకు దేవుడు చచ్చిపోయినంత ధైర్యం ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు. మీకు అంత ధైర్యంగా నిలబడుకోవడానికి ఇచ్చారు దేవుడు. నిలబడి బతకమని ధైర్యం ఇచ్చాడు కానీ చచ్చిపోమని ఇవ్వలే. మరి వాళ్ళకి చచ్చిపోమని ఇచ్చాడు ధైర్యం, వాళ్ళు చచ్చిపోయారు. అది నా బాధ. ఓకే, ఇలా ఎవరు అంటే భయపడి ఒక చిన్నదానికి పెద్దదానికి ఇలా సూసైడ్ చేసుకోకూడదు. ఒక మనిషి వెళ్ళిపోయిందని మాత్రం మనం, కొంతమంది అందరు ఆధారం ఉన్నోళ్ళు అందరు సపోర్ట్లు ఉన్నోళ్ళే చచ్చిపోతున్నారు. వాళ్ళకి అవసరం లేదమ్మా, వాళ్ళు బతకొచ్చు. ఎందుకంటే ఎంతో ఉంది, నీది నువ్వు తీసుకొని బతకొచ్చు. నాకు ఏది లేదు, ఇప్పుడు నాకు ఆస్తి లేదు, గబుక్కుని ఇవాళ బాధ వచ్చిందని నేను గబుక్కున రూపాయి పట్టుకొని ఎక్కడికి వెళ్ళడాకైనా నాకు లేదు. నేను ఇప్పుడు నీతో చెప్పానా, నాకు ఇప్పుడు వెళ్ళాను హాస్పిటల్. ఇప్పుడు వెళ్ళానంటే గమ్మున ఆవిడ ఆపరేషన్ చేయించుకోమంది, నేను వెళ్ళకపోతున్నాను కదా. అలాంటప్పుడు మనకి నిలబడి కష్టపడాలి. దేవుడు సాయం చేస్తే నేను ఏదో రకంగా బాధ కష్టపడాలి. అప్పుడు నాకు ఒప్పుకున్నప్పుడు చేయించుకుంటానమ్మా అన్నాను చెప్పేసి, సరే ఆంటీ థ్యాంక్స్ ఆంటీ, ఆవిడ కూడా ఇలాగ అనగా థ్యాంక్స్ ఆంటీ అంది డాక్టర్ అమ్మ. నేను వెళ్ళింది 1 నిమిషం ఆవిడ దగ్గరికి. నేను ఇలాగ అనగానే, తల్లి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశం లేదు, నాకు అవకాశం ఉన్నప్పుడు వచ్చి చేయించుకుంటాను రా, నాకు కొంచెం టైం ఇవ్వరా. సరే ఆంటీ థ్యాంక్స్ అంటే అంది. అంటే అలా అన్నానని అది నా పట్టి. సో మీ బాధలకి ఖచ్చితంగా శివయ్య నన్నే పంపించారు అనుకోండి. నిన్నే పంపించాడు. మీ సర్జరీకి నేనే ఇక్కడ మాటిస్తున్నా, మీ సర్జరీకి నేనే చేపిస్తాను. ఆ 25,000 అని చెప్పారు కదా, ఆ 25,000 నేనే అరేంజ్ చేసి మీ సర్జరీ చేయిస్తాను. మీరు ఎప్పుడు అలా బాధపడకండి. గుర్తుంచుకో,
మీరు ఎప్పటికీ నేను గుర్తుంచుకుంటాను, ఎప్పటికీ మీకు సపోర్ట్ ఉంటాను నేను. సరేనా? మీరు ఎప్పుడు అలా సరే తల్లి. బాధపడి చిన్న పని చేసుకోండి, బాధపడకండి. ఎందుకంటే పని చేస్తాను కానీ పోయిన వాళ్ళు ఎప్పుడు తిరిగి రారు అదే కదా. అంటారు కానీ నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవ్వరు సంవత్సరం అవ్వలేదు వాళ్ళు పోయి ఇద్దరును. ఆ, సంవత్సరం అవ్వలేదు. రేపు ఉగాది వస్తే సంవత్సరం ఓకే. ఇద్దరును. సంవత్సరం ఉగాది తెల్లారి ఉగాది అనగా ఇలా ఆయన కార్యక్రమం రోజు అల్లుడు కొడుకు. నువ్వు ఎక్కడైనా బతకగలవా గుండె ఆగిపోకన్నా? ఆ శివయ్యకి ఎంత న్యాయమా? శివయ్యకి కూడా న్యాయమేనా ఇది చెప్పు? ఆ? అట్లా ఎలా బతుకుతుంది ఆ పెంచది? నా కొడుకు పెంచకపోయినా నేను ఒక ఆశతో ఉన్నానే. సరే, ఈవేళ మీరైతే నాకాడ అవకాశం లేదు, నా బిడ్డకి కూడా ఒక అవకాశం ఇవ్వలే, ఆమెకి ఏమీ లేదు. వాళ్ళ ఆయన ఉన్నంతకి ఒక మంచి బతుకు ఇవ్వలేదు. ఎప్పుడు తాగడము. ఇద్దరు ఆడపిల్లలయ్యా, మనం కష్టపడాలయ్యా. నా బిడ్డలు నువ్వు నా బిడ్డలు కావాలా, నువ్వు కావాలి. మన బిడ్డల సంతోషాన్ని మనం చూడాలి. మన బిడ్డల సంతోషం మనం చూడాలని రోజు సాయంకాలం పూట కాలు మీద పడి దండం పెట్టింది నా కూతురు. కానీ నా అబ్బాయి ఎన్నలే. ఆ తాగు మీరు ఏడవకండి. ఆ బాధ ఒకసారి రండి, ఒకసారి ఇలా రండి, అమ్మా ఒకసారి ఇలా రండి. నా బిడ్డ రండి, రండి. సంతోషం చూడు అన్నా ఎనలేదు. దా. మీ మమ్మీ గారికి నేనే ఆపరేషన్ చేయిస్తాను. మీరు ఏడవకండి, ఏం బాధపడకండి. మీ అమ్మగారికి నేనే సర్జరీ చేయిస్తాను, ఓకేనా? మీరు అలా ఎప్పుడు బాధపడి మీరు ఇలా స్ట్రాంగ్గా ఉంటేనే చాలామంది మిమ్మల్ని చూసి ఇంకా ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ అవ్వాలి. బాధలు అనగానే అందరూ చాలా కొలాప్స్ అయిపోతున్నారు. మీరు ఇలా నా కూతురు పండులాగుండే అంతంత బొగ్గలు ఎట్టుకొని ఉండేదే. ఇవాళ కూతురు చూసేయన్నా, మనవరాలు చూసేయన్నా, నా జీవితం ఎలా కడతేరుతుందని నా జీవితానికి అన్నా చెప్పు. ఇప్పుడు నేను ఎవరికి వేరే అన్నా? పంపిస్తాను. మీరు ఏం కాదు, నేను కొంచెం సపోర్ట్ ఇస్తాను మీకు తప్పకుండా. మీరు అసలు బాధపడకండి. సరే మీరు కూడా స్ట్రాంగ్గా ఉండండి. మీరు కూడా బాధపడకండి. మీ అమ్మగారికి నేనే ఐ ఆపరేషన్ చేయిస్తాను. నేను మాటిచ్చి వెళ్తున్నాను. ఎన్ని రకాలుగా ఎన్ని దగ్గరికి వెళ్ళావో, నువ్వు ఈ దేశం మీద ఎక్కడెక్కడ తీస్తున్నావో, ఇంత ఘోరమైన సంఘటన నువ్వు ఎక్కడే నిన్నావా, లేదు, లేదు. చూసావా? ఆ దేవుడికి న్యాయమా చెప్పు. ఏం కాదు, ఏం కాదు. సో నన్ను చూసుకునే వాళ్ళు చచ్చిపోయారే. అమ్మ లేదు, బాబు లేడు. నాతో ఏడిచి నప్ప చచ్చిపోయింది. నన్ను చూసుకున్న అన్నయ్య చనిపోయాడే. నేనెవరితో ఉండాలిరా? సరే, నాకు ఈ పరలే బంధువులు, ఈ సురులే చుట్టాలు. మీరు నా ఏం బిడ్డల బాధపడకండి. కంటే నేను లేకన్నా నా ఉన్నాను. నెంబర్ తీసుకోండి, నేను నా నెంబర్ ఇస్తాను సరే మీకు. అక్క. మీరు నా నెంబర్ ఇస్తాను. అలాగే. మీరు ఏమన్నా కూడా నాకు కాల్ చేయండి. నాకు కోచ్లందులో మీకు హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. ఇదైతే మీరు ఎప్పుడు మీరు బాధపడితే సొసైటీ మీరు ఇంత స్ట్రాంగ్గా నిల్చున్నారు కాబట్టి నేను ఇక్కడ ఈరోజు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నా. సో మీరు ఇంతే స్ట్రాంగ్గా మీ పిల్లల్ని చదివించండి, మంచిగా చూసుకోండి. వాళ్ళే మీకు పెద్ద అయిన తర్వాత సో ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటారు. మీరు వాళ్ళ కోసం నిలబడండి, సరేనా? ఆ సంతోషం చూడాలని నేను బతుకుతున్నా. ఆ సంతోషం చూడమంది దాని భర్తని. నీ బిడ్డల సంతోషాన్ని చూడాలి నువ్వు. నీ బిడ్డలు అందరూ మెచ్చుకుంటున్నా. నువ్వు చూడాలని ఏడిచింది ఆంటీ. ఆ అబ్బాయికి నెత్తికి ఎక్కలే. సరే, ఏం చేస్తాను? నేను వీళ్ళంతా స్ట్రాంగ్గా నా మనవరాలు సంతోషం చూడద్దామని. నాకు సంతోషం అంటే ఇప్పటి వరకు నాకు తెలవలే, నేను చూడలే. ఈ కన్నీళ్ళకి తప్ప అక్కడ సంతోషం అంటే నా జీవితంలో నేను బయటపడిన కానీ నేను చూడలేదురా. ఇప్పుడైనా నా బిడ్డల వల్ల ఒక సంతోషాన్ని చూద్దాము. మీ అందరి సాయం ద్వారాగా, మీ అందరి ఆశీస్సుల ద్వారాగా, మీ అందరి ప్రేమ ద్వారాగా, మీ అందరూ కనికరించి మమ్మల్ని కాపాడుతారు. తప్పకుండా. సో ఇదంతా మనం విన్నాము. చాలామంది ఆడవాళ్ళు చిన్న చిన్న వాటికి సఫర్ అయిపోయి ఎప్పుడు ఉంటుంది. అది బాధ మనం ఎప్పుడు తీర్చలేము. అయినా కూడా ఇలాంటి వాళ్ళని చూసి మనం కూడా అంతే స్ట్రాంగ్గా నిల్చోవాలి. ఏమంతా ఫ్యామిలీని కోల్పోయినా కూడా అంత స్ట్రాంగ్గా నిల్చొని ఉంది. సో ఈమెకు ఐ ఆపరేషన్ ఉంది. సో మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మా ఆఫీస్ నెంబర్ ఇస్తాను, మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి. సో ఇంతే ఇన్స్పిరేషన్గా ఉండండి, అందరూ స్ట్రాంగ్గా ఉండండి. ఇది ఒకటైతే నేను చెప్పగలను. ఇది మీ అందరికీ చూపించాలి, ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు ఉమెన్. ఒక ఉమెన్ వల్లనే ఒక ఫ్యామిలీ నడుస్తుందన్నా, లేకపోతే
మనం ఎంత కష్టపడి అబ్బాయిలు బయటకు వెళ్ళొచ్చి మనం చూసుకున్నా కూడా ఒక ఉమెన్ ఉంటేనే ఆ ఇంట్లో సో సంతోషం కానీ బాధ కానీ ఏదైనా వాళ్ళే తీసుకోగలరు. సో ఇంతే స్ట్రాంగ్గా మీ అందరూ కూడా ఉండండి, ఇంతే ఇన్స్పిరేషన్గా తీసుకోండి, అందరూ కూడా సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆంటీ. ఓకే తల్లి. సో థ్యాంక్ యూ. సో మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.